అద్దె దెబ్బ. ఒరే తిప్ప, తప్ప పుట్టావురా. ఈ కూరొకటి గొడవ తెచ్చిందే గాని లేకుంటే రాజోళ్ళంతా నీ ముందు దిగుదొడిపే కదట్రా. అద్దరి దెబ్బ ఈ యాసంతో ఎల్లిందని చూసిందంటే ఎగిరి పెడేసుకోతాను. ఎల్లే 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 ఏమొచ్చింది? అత గాఢంట పెట్టి తరుస్తున్నావు. మహారాజు బట్టలు వేసుకుంటావా? గాడిద గంట తొడిగినట్టుండది. ఏటి యాసం? యాసమేమిటి అరి మొగమా? ఇలా రా చెప్తా. నేను రాను. నీ కాడ చెవిటాసం వస్తుంది. రాకపోతే పోవా? నాకే మహారాజు ఇంట్రాసం చెప్తామనుకున్నాను. మహారాజు ఇంట్రాసం అయితే చెప్పు మావా. ఇది ఇదిగో నా కాడికి రాబాక చౌటాసం వస్తుంది. చెవిటాసం కాదులే మావా, సంపింగ్ వాసన వస్తుంది. చెప్పు మావా, చెప్పమంటుంటే. ఏం చెప్పేదే వెళ్ళి నువ్వు నా కాడికి వస్తే వల్లే మరిచిపోతాను. ఇంక నోటి నుంచి మాట్లాడొస్తుంది. అయితే నేను దూరంగా ఉంటాలే. చెప్పు. ఏం జరిగిందంటే రాజు పొడుచు నీలో నిలుస్తుందట. గురువు గారు కొడుకు అటోకి పోయి ఈత పట్టేసుకున్నాడట. చాలే విడు. నేను ఇడవను, నువ్వు నా పేదరివి, నిన్నిడిచి బతకలేను అనే మళ్ళా. ఇదేనా రహస్యం? అదేంటే అంత ఆయన కూడా వెళ్తావు? ఇన్నది చాలే, నీ ఎత్తులు తెలిసాయి. ఇల్లెల్లో ఆమెను రాజు గారు ఆయన్ని రాజభట్లు పట్టించి భువనేశ్వరి శిక్ష చేయించాలంట. అయితే దేవదత్తుడు కూడా చచ్చాడా? భువనేశ్వరి శిక్ష పడ్డాడు బతుకుతాడంటే అరిముఖ. సరే సరే, ఎవరు చచ్చినా బతికినా మన బతుకును మనం చూసుకోవాల్సిందేగా. మాత్రం అట్లా మూట తీసుకొని రేవ కాడికి బా. నేను బాయ్ కాడికి వెళ్ళొస్తా. దివాణంలోకి వెళ్ళి రాజుగారు కొడుకుని పెళ్లి చేసుకోమన్నారంట. ఆమెనా రాజుగారు ఏం చేశారంటే దేవదత్తుడు గారిని శిక్షాసాలకు పంపించారంట. ఆమె రాజుగురు గారు ఆయనకు భువనేశ్వరి శిక్ష చేశారంట. మా అంకాలమ్మ కన్న కొడుకని కూడా చూడకుండా అంత కఠిన శిక్ష చేశాడనమాట రాజుగురు. ఆ రెసీ అంతా ఓ తప్పు చేసినా సరే శిక్ష చేసేస్తారు. ఆయన మనకెందుకు రండి మా అంకాలమ్మ గారు. ఇదిగో ఈ విషయాలు ఎవరితో ఆడమాకండి, రాసూరింటి గుట్టు. ఏమంటున్నాడు మీ కూనోడు? నీ చెట్లు కొట్టమంటున్నాడు. ఎందుకు చుట్లు కొట్టారు? చెట్లు కొట్టబెట్టి పళ్ళు కూడా రాలబోతారు. పరాయణాన్ని చూసి పల్లికిలిస్తే ఏం లేచా? ఎందుకు సిగ్గు సరే లేకపోయాక? ఏమిటి 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 ఎవరికే సిగ్గులేంది? లేకపోతే ఆ వచ్చేపోయి ఆడవాళ్ళని చూడటం ఎందుకు, ఆ మాటలు పట్టం ఎందుకు? చూడడం ఎందుకంటే భగవంతుడు కళ్ళిచ్చిందెందుకు? ఇలా పరాయి ఆడవాళ్ళని చూడటానికేనా? కోసి పోవే. చూసేటప్పుడు సొంతం అయితే పరా అయితే. పరా అయితే ప్రాణాలకే ముప్పు. ఆ రాజగురు కొడుకు అంటే విన్నారా? రాకుమార్ జోలి పోయాట, భువనేశ్వరి పేరు శిక్ష వేశారట. ఏమండి, మీ పాలు చెప్తానండి, నా బాబు కొంచెం పాడు చేయకండి. ఏమిటే నీ గోళ? నేను చూసేది. ఏమండి, నేను పతివ్రతనండి. పతివ్రతను కన్నీళ్లు కనిపిస్తే మీకు కళ్ళు పోతాయండి. నీ పాతివ్రత్యం మండిందిలే. అవతల బా. పతివ్రతట పాతివ్రత. నా పాతివ్రతానికి ఏం తక్కువైందని? సరే చూద్దరు కానీ నా పాతివ్రత్యం ఏమిటో. నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నాదే వచ్చన్నయ్య గారు, పెద్దయ్య గారు రుణం ఈ విధంగానే నేను తీసుకోగలిగాను. ఇదిగో నోట్ తీసుకోండి. మహారాష్ట్ర వేసుకుని పెద్దయ్య గారి గురించి మనిషి వచ్చే వరకు ఇక్కడే దక్కుంది. వీటిపోతే మాత్రం నా పని మీదకి వస్తుంది. లేదు అమ్మా భువనేశ్వరి, నువ్వు పతివ్రతం. సాటి పతివ్రత కోరిక తీర్చడం నీ విధి. నా మొగుడు 2 కళ్ళు పోగొట్టి నన్ను పతివ్రతను అనిపించు. నా పశువు కుంకుమ నిలబెట్టు.
కుంటో గుడ్డో ఇంటో పడి ఉంటాడు, సేవ చేసుకుంటాను. తల్లి, నువ్వు ఆడదానివే, ఆడదాని బాధ అర్థం చేసుకుని నాకు ఆ వరం ఇవ్వు. ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇచ్చావా తల్లి? వరం ఇచ్చావా? నా పాత్ర వచ్చి నిలబెట్టావా? అయితే 1000 కళ్ళ తల్లి, నీకు 2000 కాళ్ళ జీవాలను ఇస్తాను. వస్తాను. నువ్వా మాట్లాడి కుక్క అనుకున్నానే? నేను మీ కుక్కలాగా కనిపిస్తున్నానా? మొదలు కళ్ళు కనపడితేగా ఉన్నట్టుండి చూపు పోయింది. నిజంగానే? ఇవి ఎన్నేనండి? కళ్ళు కనపడక నేను ఏడుస్తుంటే ఏళ్ళుతావుతే ఏళ్ళు. వచ్చే అమావాస్యకి 33. అయితే మీకు నిజంగానే కళ్ళు కనిపించట్లేదు అనమాట. అయ్యో, అందుకనే చెప్పాను నేను పతివ్రతనండి, నా చేత కన్నీళ్లు కార్పెచ్చొద్దండి అని. విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా నేనెవరో? తెలుసుకున్నానే, నువ్వెవరో పూర్తిగా తెలుసుకున్నా. ఆ తర్వాతే ఇలాగే. మీరెందుకండి బాధపడతారు? నేనున్నాను. రండి, మీరు మెదలకుండా కూర్చోండి. నేను సేవ చేసుకుంటాను. నా పతివ్రతా ధర్మం నేను నెరవేర్చుకుంటాను. అందుకే అలా చేయవలసి వచ్చింది. పూలమాలతో నిన్ను నిర్దోషిగా నిరూపించిన మహారాజు తన కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడనేది కల్లా. పైగా నీవు బ్రతికి ఉన్నట్టు తెలిస్తే నేనేం చేసినా నీ కొరకేనని సందేహించడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే నీవు మరణించినట్లు అందరినీ నమ్మించాను. కొంతకాలం ఎక్కడైనా తలదాచుకో, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయనా. అలాగే నాన్నగారు. చీకటి పడే వరకు ఇక్కడే ఉండి ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి సుమా. నువ్వటే కుక్క ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నాలాంటి పతివ్రతను పట్టుకుని కుక్క కుక్క అని ఎన్నిసార్లు కాళ్ళు ఎరగొట్టారండి. అయినా పడక తప్పుతుందా? పతివ్రతను పూజకెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మా భువనేశ్వరి, మొక్కే మొక్కకు ముందే అడిగిన వరం ఇచ్చావు, నా కోరిక తీర్చావు. తీరక ముందే నీ మొక్కు తీర్చాలని వచ్చాను, తీరుస్తున్నాను. ఇవిగో 2000 కాళ్ళ జీవాలు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. పతివ్రతాధర్మం పాటించాలిగా మరి. ఒకటి బండి పురుగు. ఎంత మోసం! ఎంత ద్రోహం! ఉండు, నీ పని చెప్తా. మాంకాళి, అమ్మవారి వెనక దాక్కుంటే తప్పుతుంది అనుకుంటున్నావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. బుజ్జినండి అంటే బుజ్జిగానండి. మా వెంట పడవు. నా పెళ్ళ అనుకున్నాను. కళ్ళు కనపడ్డా? నాకెందుకు కళ్ళు కనపడవండి? దానికోసం నా ఆటకు ఆడాను.
అంతే. అయితే మొగుడు కళ్ళు పోవాలని మొక్కుకున్న ఆ పతివ్రతేనా నీ భార్య? పాతివ్రత బండాలను దాంతో వేగలేక తస్తున్నానండి. ఇంతకీ తమరెవరండి? నేనా? నేను పరదేశి. అయితే మీరు కూడా ఆడదాని బాధకు తట్టుకోలేకే పరదేశి అయ్యారా? కాదు, పగ సాధించడానికి పని పట్టడానికి. అయితే ఆ ఉపాయం ఏదో నాకు కూడా కాస్త చెప్పండి, నేను మా పతివ్రత పని పడతాను. నేను ఇక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నా. నేను ఉండదలుచుకోలేదండి, ఉన్నానా? మా మహంకాళికి నా కళ్ళు పోలేదని తెలిసిందంటే ఏ జిల్లేడు పోలో తీసుకొచ్చి నా 2 కళ్ళు పోగొట్టి తాను పతివ్రతను అనిపించుకుంటుంది. కదండి బాబు, మనిషికి మనిషి తోడు. రండి బాబు, రండి రండి రండి. సరే పద.